ఓకే. సో సర్వీసింగ్ అయితే అయిపోయింది. సో పోలీసు ఎవరైనా ఉంటే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోదాం. సో క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొద్దామి అన్నమాట. సో బైక్ని అయితే పార్క్ చేసేద్దాం. సో ఈసారి లుక్ మామూలుగా లేదు. లాస్ట్ టైం అయితే డర్టీగా ఉంది. సో ఈసారి అయితే సూపర్గా ఉంది. సో రెస్ట్ తీసుకుని లేచిన తర్వాత అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను నేను. సో ఇంకా వెళ్ళిపోతా పడుకోవడానికి. అండ్ మీకు నా డాల్ చూపలేదు. నేనైతే డాల్ని ఫోటో తీస్తాను అనమాట. సో తమ్ముళ్ళు అదే పెడతా సో వీడియోకి. సో ఫోటో తీసుకుని అయితే ఉంటా. ఓకే. వాట్, నా డాల్ లేదేంటి? హలో గైస్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ సందర్భం అనుకుంటున్నా. ఎవరైతే ఇంకొక జైలర్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను అనమాట. సో యాక్చువల్గా నా డాల్ లేదు. నేను డాల్ పెట్టే కదా, డాల్ పెట్టే బయటికి వెళ్ళాను సర్వీసింగ్కి, బైక్ సర్వీసింగ్కి. సో వెహికల్స్ ఏమని అంటే స్టోరీ చెప్తా ఆగండి గైస్. సో బైక్ అయితే అక్కడ ఉంది. సో స్టోరీ ఏంటంటే, సో నేనైతే తార్తో రైడ్ చేస్తున్నాను నార్మల్గా. సో అప్పుడైతే నాకు సర్వీసింగ్ షాప్ కనపడింది. బ్రో అడిగే ఎప్పుడు దాకా ఓపెన్ ఉంచుతారని 12 దాకా అన్నాడు. సో నేను 10కి నా బైక్ని సర్వీసింగ్ అయితే తీసుకెళ్ళాను అనమాట. వాడు హెలికాప్టర్ ఉందండి, ఒకసారి పక్కింటి అంటున్నాడు. సో నేనైతే బైక్ని తీసుకెళ్ళి వచ్చేసరికి షాక్ అన్న హెలికాప్టర్ ఎందుకు ఉంది అబ్బా నాకు హౌస్ మీద, ఎవడు పెట్టాడు? ఒకసారి పక్కింటి అంటున్నాడు. ఆంటీ ఆంటీ ఓకే గైస్, ఆంటీ చెప్పింది ఏంటంటే ఎవడో రెడ్ షర్ట్ వేసుకుని వచ్చాడంట. సో నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవడో రెడ్ షర్ట్ వేసుకుని వచ్చాడంట. హెలికాప్టర్ అయితే ల్యాండ్ చేసి వెళ్ళాడు. సో మీకేం అర్థమవుతుంది? హెలికాప్టర్, రెడ్ షర్ట్ అని ఇంకోటి కూడా చెప్పింది. స్టిక్ బాంబ్ వేసి పేల్చేసింది. సో నువ్వు చచ్చిపోయా అనుకున్నావు, మనం ఎలా బతికొచ్చావంటే నేను చెప్పాను డాల్ పెట్టాను. సో రెడ్ షర్ట్ అంటే మీకు ఏమర్థమైంది గైస్? హెడ్ గడి. సో ఇప్పుడు ఆ హెడ్ గడి తీరుస్తాగండి. సో నా తార్ ఎక్కడ పెట్టా అంటే చూపిస్తాగండి. అండ్ మనకైతే 555 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. సో తార్ వచ్చేసి వెనకాల షెడ్లో పెట్టాను అనమాట. సో మీకు కూడా చూపిలే వెనకాల షెడ్. సో ఇంకా ఎక్కి ఒక్కొక్కడికి ఉంటుంది, చూపిస్తా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అండ్ గైస్ సిరీస్ కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సిరీస్ స్టార్టింగ్ నుంచి చూడండి, లేకపోతే మీకేం అర్థం కాదు. సో ఇంకా నేను వెళ్తున్నా, ఒక్కొక్కరికి ఉంటుంది. ఓ గైస్, వాడు ఇంకా చావలేదంట. మరి నాకు కనపడిందండి. మరి నాకు డాలా, నిజంగా డాలే అంట. నేను ఫోన్ చేసి చెప్పాను నాకు. సో సెక్యూరిటీ ఫుల్ అరేంజ్ చేశాయి. ఇంకా పోలీస్ స్టేషన్లో చచ్చిపోతాడు. గైస్ నేనైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సినిమా చూపిస్తా ఒక్కొక్కడికి పగిలిపోద్ది. ఇప్పుడు స్కిడ్ కొడతాం. సో పెద్ద ప్లానింగే ఉంది. ఆగండ్రా, దీనికి స్ట్రైట్గా పెట్టుకుంటా. ఇప్పుడు చూపిస్తా మీకు. నా ఇంటికి వచ్చి నన్ను చెప్పేద్దామని ప్లాన్ వేస్తారా? ఇక్కడ ఆపుదాం, కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ దిగి ఇప్పుడు ఉంటుంది ఆగండి వేసి ఒక్కొక్కడికి దడే. సో గన్ను తీసే ఏకే ఇంకా ఏం చేసి పీల్చడమే. కేజీఎఫ్ స్టైల్ ఉండాలా. సో దడ. అండ్ కొత్తలో ఎవరన్నా సిరీస్ స్టార్టింగ్ నుంచి చూడకపోతే సిరీస్ స్టార్టింగ్ నుండి అయితే చూడండి గైస్. సో చెప్తున్నా కదా, ఇప్పటి నుండి మొదలైద్ది నా వైలెన్స్. ఒక్కొక్కడు చచ్చిపోతాడు. అండ్ నాకు డౌట్, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా అందింది? అన్నీ తెలుసుకుంటా. ఇప్పుడు అది కేజీఎఫ్ స్టైల్లో ఎగిరి 2 కార్లు. ఇంకా టైం వేస్ట్ చేసేదే లేదు, దడదలే. సో ఇక ఇప్పటి నుండి చెప్తున్నాం కదా గైస్, పోలీస్ కేసులు వస్తారని అబ్బాడన్నా రానివ్వండి, ఒక్కొక్కడికి షేక్. అయినా నా అడ్రస్ ఎలా తెలిసింది వాళ్ళకి? ఎవడు చెప్పాడు నా అడ్రస్? చెప్తున్నా కదా, మొత్తం అన్నీ తెలుసుకుంటా, ఒక్కొక్కడికి ఉంటుంది. అండ్ పోలీస్ స్టేషన్లో చేంజెస్ అయితే నాకేం కనిపించట్లే. బయట ఈ ఒక్కటే కార్లు. కార్ అయినా ముందుకు వచ్చిందే, సరే మనకి ఏదో ఒకటి. సో కార్లు ఒక్కటే నాకు చేంజ్ కనపడుతుంది. బయట ఉండి అయితే ఇంకా లోపల ఉండే ఏముంటుందో చూడాలి. ఒక్క 2 కార్లు
ఆ 2 కార్లు లేపేస్తే అయిపోద్ది. ఒక్కొక్కడి పుచ్చకాయలు పేలిపోతాయి. సమ్మర్ సీజన్ కదా, ఆ పుచ్చకాయలు తింటాను. సో అయిపోయింది. ఇంకోటి ఉందా? ఓ సైడ్కి ఇంకోటి ఉంది. సో షూట్ చేద్దాం. యా ఇంకొకటి ఉంది. ఇలా మర్చిపోలేని రోజు పోలీసు వాళ్ళకి అలా చూపిస్తా. సో అయిపోయింది. ఏంది రాను లై పక్కలై పా బాటుగా పా వెళ్ళు. నువ్వేంద్రా క్వైట్నెస్? అరే ఆ సైడ్ ఉండి వెళ్ళచ్చు కదా, ఇటు సైడే దొరికిందారా ప్రతి ఒక్కడికి? నా కారు మీద ఉండి వెళ్తారా పొట్టు అన్నీ? ఆహా సెక్యూరిటీ పెట్టారా? ఉంది ఆగండి. లాస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడైతే సెక్యూరిటీ లేదు. కొంచెం అర్థమైనట్టుంది మన గురించి, ఎందుకంటే ఆడ పెట్టిన ఒక బిగ్గెస్ట్ సెక్యూరిటీ పర్సన్ అయితే చంపేశాం. సో నా గురించి అర్థమైనట్టుంది, సెక్యూరిటీ పెట్టారు. స్టిక్కీ బాంబ్స్ తీసి పేల్చేద్దామా? స్టిక్కీ బాంబ్ లేదేం లేదు జైల్లో ఇంకొకటి ఉండు. సో పెద్ద ప్లానింగ్ ఏరా. పిస్టల్ కదా, ఏకే తీసి ఒక్కొక్కటి షూట్ చేసి పడుతా. ఏందిరా రూప? ఇంకా పోలీసులనే కదా, వీళ్ళందరినీ చంపేస్తా. పుచ్చకాయలు వెళ్ళిపోతున్నాయి ఒక్కొక్కడికి. ఇట్లుంటుంది మనతోని. రండి వస్తారా పైకి నాతో పాటు? పైకి వస్తే ఇంకా డెడ్ బాల్ అక్కడ ఉంటాయి. రా యు కమోన్ మేన్ కమోన్. ఓకే ఈ వ్యూ నుండి నాకు ఏం కనపడట్లే. ఆర్పీజీగా ఇంకా టైం వేస్ట్ ప్రాసెస్లు ఇవన్నీ. సచ్చాడు నువ్వు. నీ బాధ ఏంటి? అయిపోయిందా? ఇప్పుడు ఈ పిల్ల బచ్చాలని వేసుకుంటా ఏకేతో. సావండ్రా హెడ్ షాట్లు. పైన ఉన్నాడా? ఎవరు లేదులే పైన. ఇప్పుడు రండ్రా. 3 స్టార్ లెవెల్స్ అయితే పడ్డాయి. ఇప్పుడు రండి. దమ్ముంటే లోపలికి వచ్చి చూపించండి రా. లోపలికి వచ్చి చూపించండి. పోలీస్ స్టేషన్ లోపలికి కూడా రానివ్వా. రండిరా. ఏంది భయపడుతున్నారా? ఎవడో 2 వచ్చారనుకో, ఒక్కడో 2 వచ్చారు అంతే. భయం అన్నప్పుడు ఎందుకురా పెట్టుకుంటారు నాతో? రండి కుమోన్ మేన్. అక్కడ దాక్కున్నావా? సచ్చేలే అది. ఇప్పుడు నేనైతే బయటికి వెళ్తా. ఓకే ఇంకా బయటకైతే వెళ్దాము. ఎవరైతే వచ్చేదట్లేడు, సో మనం వెళ్ళి చూద్దాం అలా కథ ఏంటో. సో రండ్రే కమోన్ మేన్, యూ కమోన్. కుక్కని వేసి పడేస్తా. వద్దులే మన కార్ని ఎందుకు షూట్ చేయడం. సో ఈ జైల్లో అని కూడా వేసాడు మర్చిపోయి. ఈయన కూడా చచ్చిపోయాడు. నో డౌట్ ఆడు చచ్చిపోతాడు. నాకు వినపడింది ఆడు అరుపు. మీకు వినపడకపోతే నాకు సంబంధం లేదు. ఓకే దా రండ్రా కమాన్. అక్కడేం చేస్తున్నావు గైస్? వీడియోని ఇక్కడ ఏం చేస్తున్నా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై.